గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లో బుల్స్ కొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ ప్రీ ఓపెనింగ్ సెషన్లోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా 80,000 సంఖ్యను తాకింది. ప్రీ ఓపెనింగ్ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా జంప్తో ఈ స్థానాన్ని సాధించింది. దీని తర్వాత ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో సూచీలు లాభాల్లో మొదలవగా ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి వెళ్లాయి. విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందాల్కో, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా కోటక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్లో మనతో జాయిన్ అయ్యారు సెబీ సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ సుందరరాజ గారు. వారిని అడిగి మార్కెట్స్కి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సుందరరాజ గారు, మనం చూసాం గత వారం చూస్తే ఒక ఆల్ టైమ్ క్లోజింగ్ చూసాం, ఆల్ టైమ్ హైస్ చూసాం, మళ్ళీ కొంత కరెక్షన్ మార్కెట్లో కనిపిస్తోంది. ఏ కారణంతో అండి? మార్కెట్ మనం గమనిస్తే కనుక లాస్ట్ 7 రోజులుగా ఒక కంటిన్యూస్గా ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూసాము. అలాగే మనకి లాస్ట్ 7 వారాలుగా చూస్తే కనుక మార్కెట్లో ఒక అనూహ్యమైన ర్యాలీ, ఎక్కడ ఒక నాన్ స్టాప్ ఒక బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా బుల్లిష్ ట్రెండ్ ధోరణిలో చూసాము. టెక్నికల్గా మనం చూస్తే కనుక ఎప్పటికప్పటికీ ఒక రెసిస్టెన్స్ లెవెల్లో కరెక్షన్ రావాల్సింది, ఒక స్వల్ప కరెక్షన్ తోటి ఈ రియాక్షన్ ముగించుకొని మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం చూసాం. కానీ టెక్నికల్గా ఏదో ఒక చోట మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ అనేది రావాల్సింది, ఒక హెల్తీ రియాక్షన్ కూడా మార్కెట్ మంచిది. మనం ఒకసారి మార్కెట్ గమనిస్తే కనుక ఈ వారం మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రూడ్ ఆయిల్ చూస్తే కనుక ఇంచుమించు 2% వరకు పెరిగింది. లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక $77 దగ్గర నుంచి $87 వరకు $10, ఆల్మోస్ట్ $90 చేరువలో క్రూడ్ ఆయిల్ ఎరుతోంది. కాబట్టి కొంచెం మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉందనుకోవచ్చు. అలాగే రెండో ప్రధానమైన అంశం ఒకసారి గమనిస్తే కనుక మార్కెట్, మన అమెరికన్ మార్కెట్స్ కూడా లాస్ట్ 2 వారాలుగా మనకి ఒక పాజిటివ్ ట్రెండ్ తర్వాత హై లెవెల్లో రియాక్షన్ రావటము, అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడింది. కాబట్టి ఇండియన్ మార్కెట్స్లో కూడా చూస్తే కనుక ఆ స్ట్రాంగ్ మోటివేషన్, మనకి ఒక బయింగ్ సపోర్ట్, ఫాలో అప్ బయింగ్ అనేది హైయర్ లెవెల్స్లో రావట్లేదు. అలాగే లాస్ట్ వీక్ చూస్తే కనుక మనం మూడో ప్రధానమైన అంశం గమనిస్తే నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక భారీ ర్యాలీ వచ్చినప్పటికీను మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ల మటుకు కొంచెం బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. అంటే కొంచెం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో, చిన్న స్టాక్స్లో కొంచెం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, కొంచెం టైర్డ్నెస్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్ పూర్తిగా ఒక టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. మార్కెట్ చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ మంత్ ఎండ్ కూడా వచ్చేసింది. కాబట్టి సో కొంచెం ఇన్వెస్టర్లు ఫ్రెష్ పొజిషన్స్కి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు, మనకి రిజల్ట్ సీజన్ కూడా ఇంకా కొంచెం టైం ఉంది, 11th ఉంది. సో దానికి ముందు మనకి ఐటీ స్టాక్స్ కూడా భారీగా పెరగటం కూడా మనం చూస్తున్నాము. ఐటీ స్టాక్స్లో కూడా ఈ మధ్య లాస్ట్ 1 or 2 monthsగా భారీ రన్అప్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో మార్కెట్ ఇది ఒక స్వల్ప రియాక్షన్ అనుకోవచ్చు. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు మీతో మాట్లాడడానికి. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి రాజా గారు. నా దగ్గర హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి మేఘమణి ఆర్గానిక్స్ అనేది ఒక 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. దాదాపు ఇయర్లీ హైలో ఉన్నాయి కదా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఇలా ఉన్నాయని. ఒకటి హైదరాబాద్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 1 monthగా ఇంచుమించు $2,400 నుంచి $3,000 వరకు భారీగా అప్ ట్రెండ్ రావడం చూసాం. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక $3,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే కనుక ఆల్రెడీ 2 సార్లు ఈ 3,000 స్థాయిని పరీక్షించి హైదరాబాద్ ఇండస్ట్రీ స్టాక్ కొంచెం ఒక రియాక్షన్కి గురవటం అనేది మనం చూస్తున్నాం. ఓ పక్క ఫండమెంటల్గా కూడా అడిగారు, ఇందాక మనం చెప్పింది టెక్నికల్గా మూవ్మెంట్. ఫండమెంటల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా మంచి స్టాక్ అయినప్పటికీ 1946 స్టార్ట్ అయిన హైదరాబాద్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక మనకి ఆస్బెస్టాస్, సిమెంట్ ప్రొడక్ట్స్, రూఫింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మనకి తయారు చేస్తున్న కంపెనీ హైదరాబాద్ ఇండస్ట్రీస్. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే ఈ మధ్య లాస్ట్ 1 yearగా చూస్తే కనుక $3,000 దాటకపోవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 2 సంవత్సరాలుగా చూస్తే కనుక వీళ్ళ ప్రాఫిట్స్ కూడా కొంచెం ఫ్లాట్గా ఉండడం కూడా చూసాం. మార్జిన్స్ కూడా చూస్తే కనుక 6% నుంచి ఆల్మోస్ట్ 1%కి, అంటే ప్రతి $100 ఎంతవరకు మిగిలిందంటే 1% మిగిలింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ ప్రైజెస్ అయినా తగ్గించుకోరుండొచ్చు, లేదంటే కనుక వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ అయినా కొంచెం పెరిగి ఉండొచ్చు. అందువల్ల మనకి మార్జిన్స్ అనేది వీళ్ళకి తగ్గింది. అలాగే లాస్ట్ 2-3 క్వార్టర్లు కూడా చూస్తే, ముఖ్యంగా లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక రిజల్ట్ చూస్తే నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అందువల్ల మనకి హైదరాబాద్ ఇండస్ట్రీస్ $3,000 దాటలేకపోతుంది. పెద్ద కంపెనీయే, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అడిగారు కాబట్టి $3,000 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మేఘమణి ఆర్గానిక్స్ అడిగారు. మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక
రూపాయల్లో ఉంది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఒక రేంజ్ బౌండ్ మూమెంట్లో ఉంది. 100 రూపాయలు హయ్యర్ సైడ్, 70 రూపాయల లోయర్ సైడ్ మధ్యన ఒక నారో బ్యాండ్లో ఈ స్టాక్ స్టక్ అయినట్టు కనిపిస్తుంది. మెగామనీ ఆర్గానిక్స్ చూస్తే కనుక మీరు ఫండమెంటల్గా అడిగారు. ఫండమెంటల్గా చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ మొన్న ఇయర్లీ రిజల్ట్ చూస్తే కనుక లేటెస్ట్గా 100 కోట్ల వరకు లాస్ ప్రకటించిన కంపెనీ మెగామనీ ఆర్గానిక్స్. అందువల్ల మనకి ఈ స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా కూడా పెరగలేదు. లాస్ట్ 2-3 క్వార్టర్లు కూడా చూస్తే కనుక మెగామనీ ఆర్గానిక్స్ ప్రాఫిట్స్ కూడా పెద్ద బాగాలేదు. కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాము మెగామనీ ఆర్గానిక్స్. కాకపోతే చిన్న కంపెనీ, 25 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. ప్రమోటర్లు కూడా చూస్తే కనుక ఒక 50% వరకు స్టేక్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం రిజల్ట్స్ కూడా టైం ఉంది కాబట్టి కొంచెం ఈ 2 స్టాక్స్ కొంచెం ర్యాలీలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఫ్రెష్గా థింక్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి కాల్ చేశారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డిబిఎల్ ఒకటి ఏడిఎస్ఎల్ ఈ రెండు ఈ రేట్లో కొనుక్కోవచ్చు మీకు? ఒక్కసారి రిపీట్ చేయండి సార్, మీరు చెప్పింది అర్థం కాలేదు. ఫస్ట్ వచ్చేసి డిబి రియాలిటీ, ఓకే. సెకండ్ వచ్చేసి ఏడిఎస్ఎల్, అలయన్స్ డిజిటల్, ఏడిఎస్ఎల్ ఈ రెండు ఈ రేట్లో కొనుక్కోవచ్చు ఇప్పుడు. ఓకే, డీబీ రియాలిటీ గురించి అడిగారు. డీబీ రియాలిటీ చూస్తే కనుక ఈ స్టాక్లో పెద్దగా మూమెంట్ అయితే కనిపించట్లేదు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఒక స్వల్ప అప్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి డీబీ రియాలిటీ చూస్తే కనుక రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం డీబీ రియాలిటీ కొంచెం ఒక చిన్న ర్యాలీలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. బట్ కానీ ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. డీబీ రియాలిటీ చూస్తే కనుక ఈ మధ్య పేరు మారిన సంగతి మీకు తెలిసిందనుకుంటాను. 200 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. వేలర్ ఎస్టేట్స్ అనే కంపెనీగా ఈ కంపెనీలో పేరు మారింది. సో ఓ పక్క చూస్తే కనుక ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఈ ఏడాది చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్ అనేది పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 1000 కోట్ల రూపాయలు వీళ్ళ లాభాలు కూడా తాటడం చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్గా రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా ఒక భారీ మూమెంట్ కూడా కనిపించింది. కాబట్టి పేరు మారింది. వేలర్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఓవరాల్గా ఈ సెగ్మెంట్ బాగానే ఉంది కాబట్టి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రోహిత్ గారు కాల్ చేశారు. రోహిత్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్కారం అండి. ఇది ఆర్చన్ కెమికల్స్ అండ్ విప్రో ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా ఒక 1 ఇయర్ కోసం? ఓకే, ఆర్చియన్ కెమికల్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 వారాలుగా మనకి కెమికల్ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతున్న విషయం మనకు తెలిసింది. అందులో ఆర్చియన్ కెమికల్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 600 రూపాయల నుంచి 770 రూపాయల వరకు ఆర్చియన్ కెమికల్స్ పెరిగింది. సో బేసికల్గా ఆర్చియన్ కెమికల్స్ చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ప్రస్తుతం రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టే కనిపిస్తుంది. ఓ పక్క చూస్తే కనుక మనకి ఈ కెమికల్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం హై ప్రైస్డ్ ఉంది. ఎందుకంటే ఈ కెమికల్ స్టాక్స్కి చూస్తే కనుక ఇండస్ట్రీ ఇచ్చిన వాల్యుయేషన్ ఒక ఇంచుమించు 40 రూపాయల్లో ఉంది. కానీ ఆర్చియన్ కెమికల్స్ వాల్యుయేషన్ మటుకు 30 రూపాయల్లో ఉంది. కాబట్టి ఇండస్ట్రీ వాల్యుయేషన్ కన్నా తక్కువగా ఉంది కాబట్టి స్టాక్ చీపర్లో ఉంది అనుకోవచ్చు. అలాగే మనకి వీళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే టాప్ కంపెనీస్ ఎస్ఆర్ఎఫ్ కానీ, దీపక్ నెట్రెడ్ కానీ, గుజరాత్ ఫ్లోరోకెమ్, టాటా కెమికల్స్తో పోలిస్తే ఆర్చియన్ కెమికల్స్ కూడా తక్కువ వాల్యుయేషన్స్లో ఉంది. తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్నంత మాత్రాన కొనాలేదు, ఎందుకంటే ప్రాఫిట్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఒకసారి మన ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఆర్చియన్ కెమికల్స్ కూడా ఫండమెంటల్గా బాగానే ఉంది. ఇంచుమించు 300 కోట్లు లాస్ట్ 2 సంవత్సరాలు ఈ కంపెనీ ప్రకటించింది. సో కాబట్టి ఓకే, కన్సిడర్ చేయొచ్చు ఆర్చియన్ కెమికల్స్. నెక్స్ట్ విప్రో అడిగారు సార్. ఈ రేట్లో విప్రో అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి మిగతా ఐటీ స్టాక్స్ అన్ని కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. విప్రో మటుకు లాస్ట్ 1 or 2 ఇయర్స్గా అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. విప్రో ఒకసారి చూస్తే కనుక మన ఆల్మోస్ట్ 2022 హై అయినా ఇంచుమించు 600 రూపాయలకి ఇంకా బిలో ఉండడం కూడా మనం గమనిస్తున్నాం. కానీ లాస్ట్ ఒక నెల రోజులుగా అంటే లాస్ట్ 4 వారాలుగా చూస్తే కనుక విప్రో 420 రూపాయల నుంచి 550 రూపాయల వరకు భారీగా పెరిగి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక షార్ట్ టర్మ్ టార్గెట్ ముగించుకున్నట్టు కూడా కనిపిస్తుంది. పైగా రిజల్ట్స్ ముందు ర్యాలీ వచ్చేసింది కాబట్టి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ స్టాక్ బిల్డప్ అయిపోయి మనకి విప్రో కూడా చూస్తే కనుక పూర్తిగా ప్రైస్ రైస్లో మనకి ఈ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకి పూర్తిగా డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక నమూనా కూడా చూస్తే కనుక విప్రోని అప్గ్రేడ్ చేసినట్టుగా ప్రైస్ టార్గెట్ 600 రూపాయలు ఇచ్చినట్టుగా ఒక వార్త రావడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కాంపిటీటర్స్ కొంచెం బెటర్ ప్రైజింగ్లో ఉంది కాబట్టి హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్లో నా ఉద్దేశం అయితే కన్సిడర్ చేయొచ్చు విప్రో కన్నా. రైట్ సార్. నెక్స్ట్ భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. భాస్కర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి? నమస్కారం సార్. నా దగ్గర టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియా హోటల్, కొచ్చి షిప్ యార్డ్, బిఈఎల్,
ఎన్బిసిసి అన్ని ఉన్నాయండి, అన్ని ప్రాఫిట్ లోనే ఉన్నాను. ఓకే. కానీ వీటిని నాకు 6 months తర్వాత నాకు అమౌంట్ అవసరం అవుతుంది. ఒక 6 months వరకు వీటిని వండించుకోవచ్చా, లేదంటే కనుక ఇప్పుడు ఏమన్నా ఎగ్జిట్ అయిపోవాలా? మీరు చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా ఫ్రంట్ లైన్ కంపెనీస్, ఇండియన్ హోటల్స్, టాటా మోటార్స్, టాటా పవర్, అలాగే ఎన్బిసిసి, కొచ్చిన్ షిప్ యార్డ్, ఇవన్నీ కూడా చూస్తే కనుక మన అవుట్ పెర్ఫార్మ్ చేసిన కంపెనీస్. అందులో పైగా ఇండియన్ హోటల్స్ కూడా చూస్తే కనుక మిగతా మనకి హోటల్ స్టాక్స్ అంత స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయనప్పటికీ ఇండియన్ హోటల్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం అనేది మనం చూస్తున్నాము. అలాగే టాటా మోటార్స్ కూడా బాగా పెరిగింది. ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీస్, ఇవన్నీ ఉండే కంపెనీసే కాబట్టి నా ఉద్దేశం అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ ఇవన్నీ లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేయొచ్చు. వీటిల్లో మనం ఇండెప్త్ పెద్దగా అనలైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్. నెక్స్ట్ కాలర్ ప్రతాప్ కుమార్ చీరాల నుంచి కాల్ చేశారు. ప్రతాప్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ప్రతాప్ గారు రైట్, కాల్ కట్ అయింది. సుందరరాజు గారు, మార్కెట్స్ ఇంకొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం, మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ నమస్కారం. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? సార్ మరి ఎస్ఆర్బి షేర్స్ ఉన్నాయి, ఒక 10,000 షేర్స్ ఉన్నాయి. అవి తీసుకొని దగ్గర 3 years అయిపోతున్నాయి. ఓకే. ఏ రేట్లో తీసుకున్నారు? ఏంటి మీ డౌట్ ఏంటి ఇప్పుడు? అంటే అది ప్రగతి సార్, తీసుకొని 19 రూపాయలు, 20 రూపాయలు, 23 రూపాయల దగ్గర వెళ్ళి ఆగిపోతుంది, రావట్లేదు రిటర్న్స్. రైట్. ఓకే. ఉంచమంటారా, తీసేయమంటారా? ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్. ఓకే. ఎస్ బ్యాంక్ మనకు తెలిసిందేనండి, చాలా కాలం బట్టి మనకి ఇంచుమించు 12-13 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని ఈ మధ్య మొన్న రిజల్ట్ రావడము, రిజల్ట్ తర్వాత కొంచెం స్టడీగా ఉండడం అనేది మనం చూస్తున్నాము. ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ఆ మధ్య కంపెనీ దగ్గర, గవర్నమెంట్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్నిటి దగ్గర నుంచి కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడంతో ఎస్ బ్యాంక్ కూడా కొంచెం లోయర్ రేట్ నుంచి ఒక కాన్ఫిడెంట్గా ఒక చిన్న ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ మధ్య వచ్చిన వార్త కూడా చూస్తే కనుక వీళ్ళకి ఒక బోర్డ్ నాట్ కూడా రావడం చూస్తాం. వీళ్ళకి ఫ్రెష్గా ఫండ్ రైసింగ్, సెక్యూరిటీస్, డెట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేయడంతో ఫండ్ రైసింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నట్టు కూడా వార్తలు కూడా రావడం కూడా చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్లో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా ఆల్మోస్ట్ 4 ఏళ్ళుగా చూస్తే కనుక ఇంచుమించు 30 రూపాయలు దాటలేకపోతుంది. పైగా షార్ట్ టర్మ్లో చూస్తే కనుక డబుల్ అయిపోయింది. కాబట్టి కొంచెం ఎస్ బ్యాంక్ ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి మీరు కొంచెం ఫ్రంట్ లైన్ చీపర్ బ్యాంక్స్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ లాంటిది ఒక కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ వెంకట్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వెంకట్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. బీపీసీఎల్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటుంది సార్ నెక్స్ట్ 1 year? బీపీసీఎల్? అవునండి. ఓకే. నెక్స్ట్ ఏదో అడిగారు? 2 అంతే. నెక్స్ట్ 1 year ప్రాస్పెక్ట్స్ ఎట్లా? నెక్స్ట్ 1 year. ఓకే, ఫైన్. ఓకే. బీపీసీఎల్ మనకు తెలిసిందే పొటెన్షియల్ డిస్ఇన్వెస్ట్మెంట్ క్యాండిడేట్. మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మనకి ఇంకా ఒక హింట్ అనేది రాలేదు, కొత్తగా మళ్ళీ ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. బట్ బేసికల్గా చూస్తే కనుక బీపీసీఎల్ స్ట్రాంగ్ కంపెనీ అనే విషయం కూడా మనకి తెలిసిందే. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక టెక్నికల్గా ఆల్మోస్ట్ 170 రూపాయల నుంచి 350 రూపాయల వరకు భారీగా పెరిగిన విషయం కూడా మనకి తెలిసిందే. సో నా ఉద్దేశం అయితే బీపీసీఎల్ హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి రన్అప్ రావడం కూడా అయిపోయింది షార్ట్ టర్మ్లో. కానీ ఫర్దర్గా అప్ ట్రెండ్ వెళ్ళాలంటే కనుక కొంచెం ఒక డిప్ కూడా అవకాశం కూడా ఉంది. కాబట్టి కన్సాలిడేషన్, కరెక్షన్ కూడా డ్యూ ఉంది. కాబట్టి కొంచెం మైనర్ కరెక్షన్ తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్లో పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. పైగా మనకి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా బాగా లో వాల్యుయేషన్స్లో ఉన్న సంగతి కూడా మనకు తెలిసింది. కాబట్టి ఓకే, హోల్డ్ చేయొచ్చు బీపీసీఎల్. రైట్ సార్. నెక్స్ట్ ప్రతాప్ గారు కాల్ చేశారు. ప్రతాప్ గారు నమస్కారం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. కోటక్ మహీంద్రా బ్యాంకు ఉంచుకోమంటారా, అమ్మేసుకోమంటారా ఒకసారి? ఓకే. ఓకే. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో మనకు తెలిసిందే, జూన్లో మొన్న లాస్ట్ ఇయర్ 2,000 రూపాయల్లో ఉన్న స్టాక్ ఈ మధ్య కొంచెం రెగ్యులేషన్ సంబంధించిన వార్త రావడంతో ఈ స్టాక్లో కూడా కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. కానీ ఆ వార్త వచ్చిన తర్వాత ఇంచుమించు 1,600 రూపాయల దగ్గర బాటమ్ అవుట్ అయిపోయింది. ఒక నీజర్క్ రియాక్షన్ తోటి ఈ డౌన్ ట్రెండ్ అనేది, ఫాల్ అనేది అరెస్ట్ అయిపోయి సబ్సిక్వెంట్గా చూస్తే కనుక ఒక రికవరీ బాటలో ఉండడం కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం కోటక్ మహీంద్రా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కొంచెం ఈ స్టాక్ కూడా వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, అరౌండ్ 19-20లో ఉంది. కాబట్టి ఓకే, మీరు హోల్డ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ బ్యాంక్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్యాంక్స్, లాంగ్ టర్మ్లో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన బ్యాంకే కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? ఎల్ఐసి ఇప్పుడు 10-29 తీసుకున్నానండి, ఇప్పుడు హోల్డ్ చేయొచ్చండి అది?
రైట్. ఓకే, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూసాము ఎల్ఐసి కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ర్యాలీలో ఉండడం చూసాము. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఇంచుమించు ₹600 నుంచి ₹1,200 వరకు 80-90% వరకు స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రిజల్ట్స్ లాస్ట్ 3 క్వార్టర్లో బాగా వచ్చింది. కానీ మనకి 4th క్వార్టర్ రిజల్ట్స్ 27th మేన వచ్చిన తర్వాత ఈ స్టాక్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడి లాస్ట్ ఒక 1 మంత్గా ఎల్ఐసిలో కొంచెం కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. కానీ ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ చూస్తే కనుక ఈ స్టాక్ తీసుకోవచ్చు అని ₹1,270 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు రావడం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా స్టాక్లో కొంచెం అప్ ట్రెండ్ ఆగిందంటే కొంచెం ఈ రిజల్ట్ అనేది ఆల్రెడీ మనకి ఎక్స్పెక్టెడ్ అయినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి మేబీ షార్ట్ టర్మ్లో కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఎల్ఐసి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కడప నుంచి సవిత గారు కాల్ చేశారు. సవిత గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సుమిత్ ఇండస్ట్రీస్ లక్ష్మీ మిల్స్ సార్. ఓకే, ఫస్ట్ ఒకటి లక్ష్మీ మిల్స్, సుమిత్ ఇండస్ట్రీస్. మీ డౌట్ ఏంటి మేడం అందులో? మాకు స్టాక్ చాలా రోజులు ఉంటున్నాయండి, దాని పెర్ఫార్మెన్స్ గురించి. రైట్. సో లక్ష్మీ మిల్స్ ₹6350 ఉంది సార్. ఓకే, లక్ష్మీ మిల్స్ ఒకసారి మీరు చూస్తే కనుక ఈ స్టాక్ని మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. మీరు చెప్పినట్టు ₹6,350 ఉంది. లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక లక్ష్మీ మిల్స్ కంపెనీలో సడన్గా ఒక స్పర్ట్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాం. చాలా కాలం లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక లక్ష్మీ మిల్స్ అండర్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం స్పర్ట్ వచ్చింది. కానీ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక లక్ష్మీ మిల్స్ లాస్లో ఉన్న కంపెనీ. లక్ష్మీ మిల్స్ చూస్తే కనుక బేసికల్గా మనకి ఈ మధ్యకాలంలో క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్లో ఉంది. కాకపోతే చిన్న కంపెనీ, 7 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, అసెట్ కూడా రిచ్ కంపెనీ. కాబట్టి నా ఉద్దేశం బహుశా కొంచెం రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ తోటి పెరుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక స్వల్పంగా ఉంది. అలాగే మనకి గవర్నమెంట్ కూడా ఈ కంపెనీలో ఒక స్టేక్ కూడా ఆల్మోస్ట్ 0.8% వరకు ఉండడం కూడా మనం గమనించవచ్చు. సో నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. పైగా మనకి చిన్న కంపెనీ, చిన్న ఈక్విటీ కాబట్టి న్యాచురల్గా ఫ్లోటింగ్ స్టాక్ కూడా మార్కెట్లో ఉంటుంది కాబట్టి పెద్దగా రియాక్షన్ ఉండకపోవచ్చు. వన్ ఆఫ్ ది ఓల్డ్ కంపెనీస్. సుమిత్ ఇండస్ట్రీస్ ₹5 నుంచి ₹2 వరకు పడింది. ఈ స్టాక్ చూస్తే కనుక పెద్ద చెప్పడానికి కూడా ఏం లేదు. ఈ పట్టం కూడా లాస్ట్ 1 or 2 మంత్స్గా చూస్తే కనుక కంటిన్యూస్గా ఒక డౌన్ సైడ్ ఫ్రీజింగ్ 5% తోటి డౌన్ సైడ్ లాక్ అయిపోవడం కూడా మనం గమనిస్తున్నాం. పైగా ఈ కంపెనీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా లాస్ కూడా ప్రకటిస్తున్న కంపెనీ సుమిత్ ఇండస్ట్రీస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే టెక్స్టైల్ మిల్స్లో ఉన్న సుమిత్ ఇండస్ట్రీస్ కొంచెం ఏదైనా ర్యాలీలో ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ సర్ప్రైజింగ్గా ఈ వారం చూస్తే కనుక సుమిత్ ఇండస్ట్రీస్ ఒక 10% వరకు పెరిగింది. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో 5% వరకు పెరిగింది. కాబట్టి బహుశా ఇంటర్నల్లో ఏమైనా కొంచెం ఒక పాజిటివ్ డెవలప్మెంట్స్, అప్డేట్స్ అనేది ఉండొచ్చు. సో కాబట్టి ఇప్పుడే కొంచెం ఒక రికవరీ వచ్చింది కాబట్టి ఓకే హోల్డ్ చేయొచ్చు సుమిత్ ఇండస్ట్రీస్. రైట్ సార్. నెక్స్ట్ మధు గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. మధు గారు నమస్కారం. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. అదానీ విల్మార్ కోసం కొంచెం చెప్పండి సార్. నేను ఒక 1 to 2 years నుండి హోల్డ్ చేసి పెట్టాను. ఓకే. అది ఇంకా పెరగడం లేదు సార్. అది రీజన్ కావాలి. దాన్ని మరి దానికోసం ఏమని చెప్పగలుగుతారా సార్? ఇంకొకటి డోడ్లా గురించి కూడా చెప్పండి సార్. ఓకే, బేసికల్గా ఏ స్టాక్ అయినానండి పెరగట్లేదంటే కనుక ఒకటి స్టాక్ మనకి కంపెనీ రిజల్ట్స్ ఫ్లాట్గా ఉండిండొచ్చు, లేదంటే కనుక రిజల్ట్స్ కొంచెం తక్కువగా వచ్చిండొచ్చు. అదొక కారణం ఉండొచ్చు. కొన్నిసార్లు రిజల్ట్స్ బాగున్నా కూడా కంపెనీ కొంచెం స్టాక్ పెరగకపోవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక స్టాక్ ఆల్రెడీ బాగా పెరిగిపోయి ఉంటుంది. ఒకసారి మనం పూర్తిగా న్యూస్ బేసిస్ మీదే మార్కెట్ పెరగాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఎప్పుడు పెరిగేది కూడా ఆన్ ఎక్స్పెక్టేషన్స్, ఆన్ ఫియర్ అండ్ గ్రీడ్ వల్ల. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఒకసారి మనం రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి స్టాక్లో ఆల్రెడీ పెరిగిందా లేదా అనే అంశాన్ని కూడా మీరు గమనించాలి. అదాని విల్మర్ మీరు చెప్పినట్టుగా లాస్ట్ కొన్నాళ్ళుగా పెరగట్లేదు. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక హై వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. అలాగే మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఇయర్తో పోలిస్తే 580 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఇలా లాస్ అండ్ ప్రాఫిట్స్ అనేది గమనీయంగా తగ్గింది. అలాగే మార్జిన్స్ కూడా చూస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ 0.3% వరకు ఉంది. సో లోయెస్ట్ మార్జిన్స్ మీద ఆపరేట్ చేస్తుంది. అందువల్ల ఈ స్టాక్ పెద్దగా పెరగలేదు. సో కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు, హై ప్రైస్ కాబట్టి. దొడ్లా డైరీ గురించి చూస్తే కనుక ఈ స్టాక్ ఈ ₹1000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక మిల్క్ ప్రైసెస్ కూడా మనకి చాలా కంపెనీస్ కొంచెం అమూల్ కానీ అలాగే నందిని కానీ ఇవన్నీ కూడా ఒక ₹2 వరకు పెంచినట్టు కూడా కనిపిస్తుంది.
సో కాబట్టి ఈ పెంచడం అనేది మనకి బేసికల్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండింది. ఎందుకంటే లాస్ట్ 1-2 monthsగా చూస్తే కనుక ఆహార ద్రవ్యాల చాలా హైలో ఉంది. ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది కాబట్టి సో ఇన్ఫ్లేషన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఆర్బీఐ మళ్ళీ కొంచెం వడ్డీ రేట్లు కూడా తగ్గించకపోవచ్చు. దొడ్ల డైరీ కూడా చూస్తే కనుక కంపెనీ ఫండమెంటల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది. 167 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే దొడ్ల డైరీ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఏలూరు నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అడగండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇది స్టాన్లీ లైఫ్ స్టైల్స్ ఐపీఓ అయింది కదండి, సో లాస్ట్ వీక్. సో అందులో హెచ్ఎంఏ అలాట్మెంట్ వచ్చిందండి. సో అది హోల్డ్ చేయొచ్చా అండి, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చా? ఓకే, మొన్ననే మనకి స్టాన్లీ లైఫ్ సైన్సెస్ అలాట్మెంట్ తర్వాత పబ్లిక్ ఇష్యూ తర్వాత మనకి మార్కెట్లోకి లిస్ట్ అవడం చూసాము. ఆల్మోస్ట్ 470 రూపాయల నుంచి 515 రూపాయల వరకు ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా పెరిగింది. ఓకే, కంపెనీ ఓవరాల్గా చూస్తే కనుక ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ 23-35 crores వరకు ప్రాఫిట్ ఉంది. అలాగే బేసికల్గా మీకు తెలిసే ఉంటుంది హై ప్రీమియం హై క్వాలిటీ ఫర్నిచర్లు తయారు చేసే కంపెనీ స్టాన్లీ లైఫ్ సైన్సెస్. కానీ ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక కొంచెం కాంపిటీషన్ ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. అలాగే స్టాన్లీ లైఫ్ సైన్సెస్ స్టాక్ కూడా చూస్తే కనుక ఎక్స్పెన్సివ్గా ఉన్న కూడా విషయం మనకు తెలిసిందే. చిన్న కంపెనీ, హార్డ్లీ ఒక 7 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం ఒక ర్యాలీలో కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు నమస్కారం. స్టాక్స్ గురించి తెలుసుకోవాలి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో అడగండి. చెప్తారండి. చెప్పండి సార్. ఎన్ఎండిసి స్టీల్. యా, ఓకే. మీ డౌట్ ఏంటి సార్ అందులో? ఎన్ఎండిసి స్టీల్ గురించి చెప్తారండి. అదే, ఓకే. అంటే మీరు కొనాలనుకుంటున్నారా? కొనాలనుకుంటున్నాను. ఎన్ఎండిసి స్టీల్ చూస్తే కనుక మనకి మిగతా మెటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఎన్ఎండిసి స్టీల్ మటుకు లాస్ట్ 1 monthగా 72 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాం. ఎన్ఎండిసి స్టీల్ మన థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చింది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ పడింది. అలాగే ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ 27th May రావడం చూసాము. ఆ తర్వాత కూడా ఈ స్టాక్లో కొంచెం 2 తగ్గడం చూస్తున్నాం. లాస్ట్ 2 quarterలు కన్సిక్వెంట్గా స్టాక్ రిజల్ట్ కంపెనీ రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో కొంచెం నెగిటివ్ రియాక్షన్ అనేది రావడం అనేది చూస్తున్నాం. బట్ నా ఉద్దేశం అయితే మనకి మార్కెట్లో స్టీల్ స్టాక్స్ మెటల్ స్టాక్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు. ఎన్ఎండిసి స్టీల్ ఒకసారి మన ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక పెద్ద ఆశంజనకంగా ఉంది. ఏడాది కూడా చూస్తే కనుక లాస్ ప్రకటించిన కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం ఎన్ఎండిసి స్టీల్ అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ సతీష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి. నమస్తే. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి 50 రూపాయల దగ్గర. అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారా లేదంటే తగ్గిపోతుందా ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ రీసెంట్ లోన్లు తీసుకున్నారు. ఈ స్టాక్ చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. మనకి లాస్ట్ 2 quarterలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్లో ఒక నెగిటివ్ రియాక్షన్ కనిపించింది. ఎప్పుడైతే ఇందాక అనుకున్నట్టుగా 2 consecutive quarters కనుక మనకి మార్కెట్ని స్టాక్ని డిసప్పాయింట్ చేసిందో ప్రస్తుతం కొంచెం అవాయిడ్ చేయొచ్చు. 20th January థర్డ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చింది. ఆ వారం చూస్తే కనుక 10% వరకు పడింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా చూస్తే కనుక మనకి ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 26th April వచ్చింది. ఆ నెక్స్ట్ 2 వారాలు కూడా చూస్తే కనుక 10% వరకు పడింది. సో కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుతం కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఒక ర్యాలీలో నా ఉద్దేశం అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, నెక్స్ట్ శర్మ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. శర్మ గారు నమస్కారం సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. రేమాండ్స్ కేపీఐటీ టెక్నాలజీ ఈ రేట్ లో ఇప్పుడు అమ్మేసుకోవచ్చు, ప్రాఫిట్ బాగానే వచ్చింది. ఓకే, రైట్. రేమండ్స్ ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే. రేమండ్స్ చూస్తే కనుక మనకి మొన్న జనవరిలో మనకి 1st February వచ్చిన రిజల్ట్స్ అద్భుతంగా రావడంతో 1800 రూపాయల్లో ఉన్న రేమండ్స్ కంటిన్యూస్గా పెరుగుతూ 3000 రూపాయల వరకు ఇంచుమించు 70-80% వరకు పెరగటం అనేది చూస్తున్నాం. రేమండ్స్ కూడా చూస్తే కనుక ఈ 2 రోజుల క్రితం వచ్చిన వార్త కూడా చూస్తే కనుక ఒక 100 కొత్త బ్రాంచెస్ అనేది ఈ ఫిజికల్ ఇయర్ 2024లో స్టార్ట్ చేస్తున్నట్టుగా భారీ ఎక్స్పాన్షన్లో ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. అందువల్ల మనకి ఈ మధ్యకాలంలో ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అవడంతో రేమండ్స్ బాగా పెరిగింది. కానీ ఒక పక్క చూస్తే కనుక అఫ్కోర్స్ పాజిటివ్గా చూస్తే కనుక మనకి వీళ్ళ వాల్యుయేషన్స్ కూడా స్టాక్ చాలా చీపర్లో ఉంది. అంటే ఇంత పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ ఎక్స్పెన్సివ్గా అవ్వలేదు. ఇంకా కొంచెం లోయర్ రేటు చీపర్ రేట్లోనే ఈ స్టాక్ అవైలబుల్గా ఉంది. ఈ 1925లో స్టార్ట్ అయిన రేమండ్స్ హార్డ్లీ 12-13 పీలు ఉంది. ఇంకో పక్క టెక్స్టైల్ కంపెనీస్ కూడా చూస్తే కనుక ఇందాక మనం చూసినట్టుగా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ రేమండ్స్ మటుకు చూస్తే చాలా భారీగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఓకే, మీకు డబ్బు అవసరం షార్ట్ టర్మ్ అయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, కానీ ఓవరాల్గా అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ రామారావు వైజాగ్ నుంచి కాల్ చేశారు. రామారావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. సార్ బాంబే ఆక్సిజన్ కోసం కొంచెం చెప్పండి సార్.
తీసుకుందాం అనుకుంటున్నాను బాంబే ఆక్సిజన్. ఓకే, బాంబే ఆక్సిజన్ చూస్తే కనుక లాస్ట్ వీక్ 70% వరకు పెరిగింది. ఇంచుమించు 18,000 రూపాయల నుంచి 38,000 రూపాయల వరకు బాంబే ఆక్సిజన్ భారీగా ఒక అప్ ట్రెండ్లో ఉండడం కూడా చూస్తున్నాం. ఈ లెవెల్లో చూస్తూ మీరు బాంబే ఆక్సిజన్ హై రేట్లో మీకు ఆల్మోస్ట్ 70 to 80% పెరిగిన తర్వాత బాంబే ఆక్సిజన్ తీసుకోవటం అనేది కరెక్ట్ అవుతుంది, లేట్ ఎంట్రీ అవుతుంది. ఓ పక్క చూస్తే కనుక బాంబే పేరు చూస్తే బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, కానీ వీళ్ళు ఉన్నది ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ కంపెనీలో బాంబే ఆక్సిజన్ ఉంది. సో బేసికల్గా బాంబే ఆక్సిజన్ చూస్తే కనుక ఒక్కసారి మనకి ఈ ఫైనాన్స్ కంపెనీకి ఇండస్ట్రీ వాల్యుయేషన్ చూస్తే అరౌండ్ 23లో ఉంది. ఓ పక్క చూస్తే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ అహెడ్కి వెళ్ళిపోయి 30-31లో ట్రేడ్ అవుతుంది. కానీ బాంబే ఆక్సిజన్ మటుకు చూస్తే కనుక లెస్ దెన్ 10లో ఉంది కాబట్టి చీపర్ లెవెల్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. తీసుకోవచ్చు. ఈ మధ్య ఫండమెంటల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, కానీ స్టాక్ లాస్ట్ 2 వారాలుగా 70% పెరిగిపోయింది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. 1960లో స్టార్ట్ అయిన బాంబే ఆక్సిజన్ లిమిటెడ్. రైట్ సార్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి నాగేంద్ర గారు కాల్ చేశారు. నాగేంద్ర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. సార్ కిమ్స్ హాస్పిటల్ తీసుకోవచ్చా? అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ డివిడెండ్స్ ఏమన్నా బెనిఫిట్ చేస్తుందా ఈ క్వార్టర్? ఓకే, ఫస్ట్ ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి ఇందాక మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాము. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూస్తే కనుక ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా మనం డివిడెంట్ కోసం అన్ని స్టాక్ తీసుకోవడం అనేది ఒకప్పుడు ఉండేది, కానీ ఈ మధ్య ఇటువంటి పారామీటర్ అనేది చాలా ఇన్వెస్టర్లు అప్లై చేయట్లేదు. అలాగే మీరు అడిగింది కిమ్స్ హాస్పిటల్ గురించి అడిగారు. కిమ్స్ హాస్పిటల్ చూస్తే కనుక మనకి లిస్ట్ అయిన తర్వాత బాగా పెర్ఫార్మెన్స్ చూసాము. ముఖ్యంగా లాస్ట్ 1 year బ్యాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 రూపాయల్లో ఉన్న స్టాక్ 2200 రూపాయలు దాటింది. కిమ్స్ హాస్పిటల్ చూస్తే కనుక ప్రస్తుతము కొంచెము స్టాక్ స్ప్లిట్ ప్లాన్లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే స్టాక్ ఏమో స్ప్లిట్ చేస్తారు వీళ్ళు. సో కాబట్టి బేసికల్గా వీళ్ళు బెంగళూరులో కూడా కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకి కొన్ని రోజుల క్రితము న్యూస్ రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే వీళ్ళు కొత్తగా ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా 713 million rupees వరకు కొంచెం హోల్లీ ఓన్డ్ ఆర్మ్లో వీళ్ళ గ్రూప్ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా వార్తలు కూడా రావడం కూడా చూస్తున్నాం. బట్ కిమ్స్ చూస్తే కనుక బాగా పెరిగిపోయింది. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక అరౌండ్ 50-55లో వాల్యుయేషన్స్లో ఉంది. కాబట్టి మనకి ఈ 1973లో స్టార్ట్ అయిన కిమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ 2 సంవత్సరాలు చూస్తే కనుక 300 కోట్లు లాభాలు ప్రకటించిన హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరాజు గారు. ఇవాళ మార్కెట్స్కి సంబంధించి అలాగే కాలర్స్ అడిగిన స్టాక్స్ అనాలిసిస్ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.